హైదరాబాద్ క్యూర్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కీలక అప్డేట్ వచ్చింది. లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ప్రాథమిక అర్హుల జాబితాను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు. తమ దరఖాస్తు స్టేటస్ ఏంటో తెలుసుకోవడంతో పాటు అనర్హులుగా ప్రకటిస్తే అందుకు గల కారణాలను పరిశీలించి అభ్యంతరాలు, క్లెయిమ్లను కూడా ఆన్లైన్ లోనే నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. క్యూర్ పరిధిలో నిర్మించనున్న 7,340 ఇళ్లకు ఏకంగా 60,720 దరఖాస్తులు అందాయి. ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు లబ్ధిదారుల అర్హతలను పలు అంశాల ఆధారంగా పరిశీలించారు. తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా సురేఖ, కొండా సుస్మిత వివాదంపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. అయితే ఈసారి పూర్తి వివరాలు వెల్లడించకుండా ఆమె ఆచితూచి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై తాను చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే కమిటీకి వివరించానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు చిట్చాట్ చేసిన మంత్రి కొండా సురేఖ ఇంట్లో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో తాను బిజీగా ఉన్నానని చెప్పారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ గత కొన్నేళ్లుగా భారీగా పెరిగిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా గజం లక్షల్లో పలుకుతోంది. ఇక సర్కార్ భూములను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్వహించే వేలంలో రికార్డు ధరలు మోగుతున్నాయి. తాజాగా రాయదుర్గంలో చదరపు గజానికి ఏకంగా 3.40 లక్షలు పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే 8 ఏళ్లలో ఆ భూమి ఏకంగా 4 రెట్లు పెరగడం గమనార్హం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. భువనేశ్వర్, కోల్కతా, బంగ్లాదేశ్ సముద్ర జలాల దగ్గరగా ఏర్పడగా ఈ నెల 24వ తేదీన ఇది కోల్కతా దగ్గర తీరం దాటేలా కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భూ ఉపరితలంపై ఇది విస్తరించి ఉండగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆగస్టు 22 నుంచి 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. హైదరాబాద్లోని రాయదుర్గంలో ఏకంగా భూమి ధర వింటే మీరే షాక్ అవుతారు. అక్షరాల 264 కోట్ల రూపాయలు. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి భూముల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన భూముల ఆన్లైన్ వేలంలో రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా 264 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ మేరకు టీజీఐఏసీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో హైదరాబాద్లో అత్యంత ఖరీదైన భూముల వేలంలో ఇది మరో రికార్డుగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్లకు సంబంధించి క్వింటాకు 500 రూపాయల బోనస్ పథకంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా విధించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర అయోమయాన్ని, ఆందోళనను గురి చేస్తున్నాయి. పేదవాడి కడుపు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వాలు రూపాయి ఖర్చుకు వెనగాడకుండా ఉచితంగా బియ్యం ఇస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లబ్ధి అక్రమార్కుల పాలిట కాసుల పంటగా మారుతోంది. రూపాయి లేకపోయినా పేదవాడి ఆకలితో అలమటించకూడదని ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం అందిస్తుంటే ఆ పథకం ఆశయం కాస్త దారి మళ్లుతోంది. ఉచిత బియ్యం అర్హులైన పేదల కడుపు నింపాల్సింది పోయి బ్లాక్ మార్కెట్ వ్యాపారుల జేబులు నింపుతుండడం తీవ్ర విచారకరం. తెలంగాణలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి రాబోయే 15 రోజుల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేస్తామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖను నేరుగా ప్రజల చెంతకు చేర్చాలనే తపనతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో శనివారం కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం శనివారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,60,490గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర 1,47,100గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. కిలోకు 100 రూపాయల మేర పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 2,65,100గా ఉంది. రేవంత్ రెడ్డి పెద్ద దొంగ ఓట్లతో గెలిచి సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డికి వందే మాతరం అని కూడా అనడం రాదు. రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ మాకు వద్దు. వెంటనే జీవో 97 రద్దు చేయాలి. విద్యార్థులు ఇంత పోరాటం చేస్తున్నా రేవంత్ రెడ్డి కళ్ళు ఎందుకు తెరుచుకోవడం లేదు అంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగ రేవంత్ రెడ్డి. నేను చూడలే. సీఎం రేవంత్ రెడ్డికి మేము చదువుకోవాలని లేదు, అందుకనే మమ్మల్ని మా బతుకులు మొత్తం రోడ్డు మీద వేద్దామని ఫిక్స్ అయ్యిండు. అందుకనే మా కోసము శక్తి అని చెప్పి ఒకటి కొత్త స్కీమ్ తీసుకొని వచ్చిండు, జియో 97 అని చెప్పి. మాకు అది వద్దు, ఎస్బిడిటీనే మంచిగా చెయ్యి అని చెప్పి మేము అంటుంటే ఏవేవో కొత్త కొత్త స్కీమ్లు తీసుకొని వచ్చి ఏవేవో ఎనికే పోతుండు రేవంత్ రెడ్డి. మాకు అవన్నీ ఏమొద్దు, మేము ఈరోజు అవి రద్దు చేయాలని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు కాదు, మేము గత 1 వీక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా కాలేజ్ అని కాకుండా మొత్తం తెలంగాణ మొత్తం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ మొత్తం లారీ తీస్తుంది రోడ్లెక్కి, కానీ ఆయన ఇంత ఫైదా కూడా చూపిస్తలేడు మాకు రేవంత్ రెడ్డి ఏదో ఒకటి న్యాయం చేయాలి. స్టూడెంట్స్ ఇంతగానము పోరాటం చేస్తున్నా ఆయన కళ్ళు ఇంకా తెలుసుకుంటలేవా? అసలు ఏడున్నాడు, ఏం చేస్తుండ ఆయన? నేను మీకు ప్రశ్నిస్తున్నా, రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏం చేద్దామని చెప్పి మా బతుకులు మొత్తం స్టూడెంట్స్ బతుకులు మొత్తం రోడ్డు మీద వేస్తుండు. చదువుకునే వయసులో మాకు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మమ్మల్ని మొత్తం రోడ్డు మీదకి వాడేస్తుండు రేవంత్ రెడ్డి? మాకు అంటుండు అంట లెటర్ రాయనికే రాదంటుండు, క్రిమినల్ వేస్ట్ అని అంటుండు. ఎందుకు వేస్ట్? మేము ఆయన బెస్ట్, ఆయన ఏ యాంగిల్ బెస్ట్, మేము ఏ యాంగిల్ వేస్ట్, ఆయన ఏ యాంగిల్ బెస్ట్. దేశాలకు పోయి కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు కదా రేవంత్ రెడ్డి. అమ్మో చాలా బాగా, అందరు క్లాస్ కొట్టండి రేవంత్ రెడ్డికి. చాలా బాగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, చాలా బాగా. మస్తు చూస్తాం మేము రేవంత్ రెడ్డి, చాలా మంచిగా చూస్తాం మేము రేవంత్ రెడ్డి. ఏందైనది ఇంగ్లీష్ వచ్చా ఆయనకి? ఆయన లెటర్ ఆయనకి వచ్చా? అసలు నేను ఎవరు గెలిపించిండు? దొంగ ఓట్లు వేయించుకుండు రేవంత్ రెడ్డి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిండు.